కోల్కతాలో డాక్టర్ మీద జరిగినటువంటి ఘటనకు సంబంధించి దేశవ్యాప్తంగా డాక్టర్లంతా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లాలో ప్రస్తుతం డాక్టర్లంతా అత్యవసర సేవలు మినహా మిగతా సేవలన్నీ కూడా బంద్ చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దీనికి సంబంధించి కొంతమంది జూనియర్ డాక్టర్లు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అమ్మ చెప్పండి, ముఖ్యంగా మీరు ధర్నా చేయడానికి కారణం ఏంటంటే? మేము పుల్లారెడ్డి కాలేజ్ నుంచి వస్తున్నాము. కేఎంసీతో కొలాబరేట్ అయ్యి జస్టిస్ కోసం పోరాడుతున్నాం. అయితే కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ సంబంధించి డాక్టర్లకు ఎలాంటి రక్షణ కావాలని మీరు కోరుకుంటున్నారు? అంటే హాస్పిటల్లో అనే కాదు, బయట కూడా ఎక్కడ ఆడవాళ్ళకి భద్రత లేకుండా పోతుంది. కాబట్టి నాట్ ఓన్లీ ఎడ్యుకేటింగ్ ఉమెన్ అబౌట్ బీయింగ్ సేఫ్టీ, ఇట్ ఈస్ అబౌట్ ఎడ్యుకేటింగ్ మెన్ టు ప్రొవైడ్ సేఫ్టీ ఫర్ ఉమెన్. ఈ మధ్య చూస్తున్న దారుణాలు చూస్తూనే ఉన్నాం. అది ఎక్కడైనా, ఇల్లు అయినా, బయట వీధులు అయినా, హాస్పిటల్ అయినా, ఏదైనా విడిచిపెట్టట్లేదు. ఎవరైనా ప్రతి ఆడపిల్ల బయటికి రావాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా చాలా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈరోజు మేము కేఎంసీ వాళ్ళతో కలిసి, పుల్లారెడ్డి వాళ్ళం అందరం కలిసి ఇలా ధర్నా చేయాలని వచ్చాము. ఇలా అయినా ఒక 100 మందిలో ఒక 50 మంది అయినా మారుతారేమోనని వచ్చాం. ప్రతి చోట చూస్తున్నాము, డాక్టర్లకు కూడా బాధ్యత లేకుండా అయిపోయింది. సో డాక్టర్లకైనా బాధ్యత ఉండాలని కోరుకుంటున్నాం. ప్రాణాలు కాపాడే డాక్టర్లకే ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది. సో we want justice. We want justice. We want justice. చెప్పండి అమ్మా, మీరు ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? నేను పుల్లారెడ్డి డెంటల్ కాలేజ్ నుంచి వస్తున్నాను. ఆడవాళ్ళందరికీ న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. ఎక్కడ అత్యాచారాలు జరగకుండా ఉండాలని కోరుకుంటున్నాను. మీరు చెప్పండి. మాకు న్యాయం జరగాలండి. న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు. డాక్టర్లకే న్యాయం జరగకుంటే మిగతా ప్రజలకు ఏం జరుగుతుంది? ఇక్కడ న్యాయం డాక్టర్లకే న్యాయం జరగకుండా ఉంటే మిగతా ఆడపిల్లలకి ఎక్కడ న్యాయం జరుగుతుంది? ఇంకా ప్రాణాలు కాపాడే డాక్టర్లకే న్యాయం లేదు. సో మేము న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్తాం. చూస్తున్నారు కదా, ఇది కర్నూలు పట్టణంలో తాజా పరిస్థితి. పెద్ద ఎత్తున డాక్టర్లు, వైద్య విద్యార్థులు కూడా ఆందోళన చేపడుతున్నారు.